Hi dear student, we are discussing here IP important questions from organic chemistry. By learning this one, you may can get good marks in IP exam as well as you can pass minimum. So here they given some important 2 marks questions that I am discussing here. Write the IP's name of the following structure. First you need to write the structure. Mostly you are getting confusion here. So first this is the carbon you can write, then next CH2C. So this C contain 2 CH3. How many 3 they given? 3 CH3. So like this you can write first. Then here also they given 3 CH3. You can write this. ఇప్పుడు చెప్పండి ఐపీఎస్ నేమ్ మీరు ఎలా చేస్తారు? లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. 1 2 3 4 5. ఏ కార్బన్ దగ్గర ఉన్నాయి మనకి మిథైల్ 2 4. అందుకే ఎన్ని టైమ్స్ ఉన్నాయి ఇవి? 2 దగ్గర 2 టైమ్స్ 2, 2. నెక్స్ట్ 4 దగ్గర ఉన్నాయి కదా 2 టైమ్స్, అలాగే 4, 4. అయితే లెటర్కి నెంబర్కి మధ్యలో ఐఫన్ పెట్టాలి. టోటల్ ఎన్ని మనకి మిథైల్స్ 4. అందుకే టెట్రామిథైల్. తర్వాత ఎంత ఉంది? లాంగెస్ట్ చైన్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మనకి? 5. దాన్ని ఏమనాలి? పెంటేన్. నోస్ అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏఎన్ని వాడుతున్నాం మనం. ఓకేనా? అలాగే నెక్స్ట్ దానికి సి రాయండి ఫస్ట్ మీరు. దీనికి ఎన్ని ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ 2 మిథైల్స్ ఉన్నాయి. CH3 అని రాసుకుందాం. నెక్స్ట్ అలాగే 2 ఇథైల్స్ కూడా ఉన్నాయి మనకి. ఇథైల్ అంటే CH2CH3. దీనికి కూడా ఇథైల్ అంటే CH2CH3. ఇందులో మీరు లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగెస్ట్ చైన్ నెంబరింగ్ ఇవ్వండి సరిపోద్ది. 1 2 3 4. మీరు ఎటు సైడ్ నుంచి అయినా ఇవ్వచ్చు. ఇది లేదు ఇంకో విధంగా కూడా నెంబరింగ్ ఇవ్వచ్చు కదా మనం. ఇది 1 2 3 4 5. మీకు ఏది లాంగెస్ట్ చైన్ వస్తే దాన్ని పేరెంట్ చైన్ అనుకోవాలి, మిగతా అన్ని సబ్స్టిట్యూయెంట్స్. ఇప్పుడు మరి గ్రీన్ కలర్ చూడండి. ఏ కార్బన్ దగ్గర మీకు మిథైల్స్ ఉన్నాయి? గ్రీన్, 3rd కార్బన్. అందుకే 3, 3 డైమిథైల్. టోటల్ ఎంత ఇది? 5 కార్బన్స్ కదా. డైమిథైల్ పెంట్. అన్నీ సింగిల్ బాండ్సే కాబట్టి అన్నీ. ఇది మీ ఆన్సర్. ఇంకా 3rd వన్ చూడండి. మీరు లాంగెస్ట్ చైన్ చూజ్ చేసుకోవాలి. అందులో ఫంక్షన్ గ్రూప్ ఎప్పుడు లీస్ట్ నెంబర్ రావాలి. ఇది లాంగెస్ట్ చైన్ 1 2 3 4 5. సో 2 పొజిషన్లో ONE ఉంది కాబట్టి 2 పెంటనోన్. దీనికి కూడా నెంబరింగ్ అలాగే ఉండి 1 2 3 4 5. మీ ఎట్ సైడ్ నుంచి ఇచ్చిన సేమ్ కాబట్టి దీన్ని 3 పెంటనోన్ అన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. ఇంకా ఐపీఎస్ నేమ్ చూడండి. ఇక్కడ ఏమున్నాయి మనకి? రైట్ ద ఐపీఎస్ నేమ్ ఆఫ్ ఫాలోయింగ్ అగైన్. చూడాలి ఇక్కడ. సో నెంబరింగ్ ఇవ్వడం వీటికన్నిటికి లాంగెస్ట్ చైన్ అండ్ నెంబరింగ్. ఫస్ట్ చూస్ ద లాంగెస్ట్ చైన్. సి డబుల్ బాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? కార్బన్ 1 కార్బన్ 3 2 ఉన్నాయి కాబట్టి 1, 3 బ్యూటాడైన్. దీనికి కూడా నెంబరింగ్ ఇవ్వాలి. 1 2 3 4 5. అటు కార్బన్ 1 దగ్గర ఏముంది? డబుల్ బాండ్ ఉంది. కార్బన్ 3 దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది. సో టోటల్ కార్బన్స్ పెంట్. తర్వాత ఏ కార్బన్ దగ్గర మనకి వీడి మిస్టేక్ రాశారు నేమ్. యాక్చువల్గా పెంట్ 1 రావాలి. ఓకే, పెంట్ 1 3 ion. దిస్ ఈజ్ కరెక్ట్. పెంట్ 1 3 ion. ఇది సి స్ట్రక్చర్ చూడండి మీరు. మళ్ళీ సేమ్ మన స్ట్రక్చర్ రాయడం రావాలి. CH3 CH డబుల్ బాండ్ CH3 ఇలా రాసుకోవాలి. ఇప్పుడు దీని లాంగెస్ట్ నెంబర్ ఎలా ఉందో చెక్ చేసుకుందాం మనం. లాంగెస్ట్ నెంబర్ రావాలి ప్లస్ డబుల్ బాండ్కి లీస్ట్ నెంబర్ ఇవ్వాలి మనం. 1 2 3 4. 2 కార్బన్ దగ్గర ఏముంది మనకి? మిథైల్ ఉంది. అందుకే 2 మిథైల్. తర్వాత లాంగెస్ట్ చైన్ బ్యూట్.
ఓకే, బ్యూట్ 2 అని రాయొచ్చు దీన్ని యాక్చువల్గా. బ్యూట్ 2 ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్స్ రాయాలి మనం. 2-methyl బ్యూట్, 2-methyl బ్యూట్ విచ్ కార్బన్ 2, అందుకే 2 అని రాస్తాం మనం. ఓకేనా, ఇది కరెక్ట్ వన్. We'll see next one. Isomerism we'll discuss in next video.